ఏం నచ్చింది సినిమాలో? లాస్ట్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ సూపర్. లాస్ట్ కు రివీల్ చేశారు, ఇంకో పార్ట్ ఉండొచ్చు అనుకుంటావా? కంటిన్యూ అవుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఏమైనా బోర్ కొట్టిందా? బోర్ ఏం లేదు. ఒక కథ అంటే రివ్యూల్ అంటే ఎలా ఉంటుంది, రన్ సినిమా ఎలా రన్ అవుతుంది, క్యారెక్టర్లు ఒక ఇంట్రొడ్యూస్ లాగా బాహుబలి 1 ఎలా మనం చూసామో సేమ్ ఇదనే రన్ అవుతుంది. లాస్ట్ క్లైమాక్స్కి క్యారెక్టర్ రివీల్ అవుతాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అందరూ ఉన్నారు. చాలా సూపర్ ఉంది. రాజమౌళి వీళ్ళందరూ ఒక్కొక్కరిని చూపించారు కదా, ఎలా అనిపించింది? ఆర్జీవిని రాజమౌళి మధ్య మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్కి ఒకళ్ళు క్యారెక్టర్ రివీల్ అవుతూ ఉంటుంది. సూపర్. రాజమౌళి కూడా యాక్టర్ బాగా చేశాడు. రామ్ గోపాల్ వర్మ, ప్రభాస్ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ సూపర్. వాళ్ళ ఫైట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం, అంత ఫైట్ ఉంటుంది. వాళ్ళకు ఒక క్యారెక్టర్ వస్తాడు ప్రభాస్కి, అది జనాలు చూసి రిపీట్ ఆడియన్స్. అంతేనా? సూపర్. హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్. ఎందుకు నాగశ్విన్ హ్యాట్స్ ఆఫ్ ఇస్తారు? ఈ ఐడియా కన్సీవ్ చేయడమే గ్రేట్ అండి. అసలు టూ మచ్ మైండ్ బ్లోయింగ్ ఐడియా. అల్టిమేట్ కన్సీవ్ చేశారు. నెక్స్ట్ పార్ట్కి అయితే టూ మచ్. నాకు తెలిసి బాహుబలి 2 రేంజ్ వెయిట్ చేయొచ్చు. బోర్ అవన్నీ లేదండి. టు కన్సీవ్ అన్ ఐడియా లైక్ దిస్ బోర్ కాదు. ఐ మీన్ ఈ కాన్సెప్ట్ని కన్సీవ్ చేయాలంటే దట్ డిజర్వ్స్. ఆ బోరు అవన్నీ అసలు మాట్లాడడానికి లేదు. రెగ్యులర్ సినిమా కాదు కదా. అంటే లైక్ ఆఫ్టర్ సెకండ్ పార్ట్ నాకు తెలిసి బాహుబలి 10% రేంజ్లో ఉంటుంది. అంటే ఇది 100 times బాహుబలి ఉండొచ్చు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. చాలా బాగుంది. మ్యూజిక్ వైజ్ కానీ, క్యారెక్టర్ల వైజ్ కానీ, ఒక్కొక్కరు ఇంట్రడక్ట్ చేయడము మనకి ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సినిమా చూసినాక. అరే ఇది కదా పోయి మన స్టోరీ, ఇన్ని రోజులు మనం అవి హాలీవుడ్ అవన్నీ కాదు, ఇది మన రూట్స్. ఇవి చాలా అంటే చాలా ప్రతి ఒక్కరు నచ్చిందన్న. మ్యూజిక్లో తీసుకోండి, ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, దేవరకొండ క్యారెక్టర్, ఇవన్నీ ఒక్కొక్క క్యారెక్టర్ చాలా బాగా తీసుకోండి. మ్యూజిక్ కానీ ఇవన్నీ కానీ చాలా నీట్గా ఒక లైన్ మనకు మంచిగా స్టోరీ చెప్పి స్టోరీ వైజ్గా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన సినిమా. ఇప్పుడు మన పార్ట్ 2లో చాలా బాగా చూపిస్తాడు. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ చూపించిండు. అందరు కంపల్సరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని వాల్యూస్ అర్థమవుతాయి, దాని రూట్స్ అర్థమవుతాయి. మనం మూవీని మనం ఫీల్ కావచ్చు. రివ్యూల వల్ల ఎవ్వరు ఫీల్ అయ్యి ఇది చేసుకోవచ్చు. బాగుందండి. మీకు ఏం నచ్చింది సినిమాలో? బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుంది. నచ్చింది సినిమాలో? ఎవ్రీథింగ్ లుక్స్ ఫేర్. సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశారు. ఇట్ ఆల్ లుక్స్ గుడ్. ఒక్క నిమిషం. అంటే ప్రభాస్ యాక్టింగ్ అన్ని సినిమాల కంటే దీంట్లో ఎలా ఉంది? దిస్ ఇస్ పర్ఫెక్ట్. బాహుబలి డేస్ గుర్తొచ్చినాయి మళ్ళీ. అంటే నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండబోతుంది? దిస్ ఇస్ అ సెటప్ బేసికల్లీ, సో విల్ గెట్ మోర్ ఆఫ్ ఇట్ ఇన్ నెక్స్ట్ పార్ట్స్. 4-5 రేంజ్లో ఉంది బై అవుట్ ఆఫ్ 5. దెర్ ఆర్ సీన్స్ బట్ రిపీట్ వాల్యూలో మళ్ళీ చూసినప్పుడు ఇట్ విల్ మేక్ సెన్స్.